హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్దామనుకుంటున్నానండి. ఆ, నాకు చాలా బాధగా ఉంది, అందుకే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అమ్మనైతే నేను చాలా మిస్ అవుతున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్కి అలాగే ఇంకొంతమందికి తెలుసండి నేను అమ్మని ఈ మధ్య కాలంలో మిస్ అయ్యాను అనేసి. తను తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది. తిరిగి వస్తుందేమో అని చూస్తున్నాను కానీ రావట్లేదండి. చాలా బాధగా ఉంది ఈ విషయం అయితే. ఏంటంటే ఇలా టీ పెడుతున్నప్పుడైతే నాకు బాగా గుర్తొచ్చేసింది మా అమ్మకి టీ అంటే చాలా ఇష్టం అండి. ఇలా టీ పెట్టిస్తే చాలా హ్యాపీగా తను తాగేదనమాట. టీ అంటే చాలా ఫేవరెట్ మా అమ్మకి. మనకి రోజుకి 4 సార్లు కూడా మనం టీ పెట్టించిన మా అమ్మ తాగేస్తుంది హ్యాపీగా. అంత ఇష్టము టీ అంటే. కానీ ఇప్పుడు తను లేదు. ఈ సమయంలో నాకు బాగా గుర్తొచ్చేసింది. అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో పెడుతున్నాను. ఎప్పుడు కూడా వాళ్ళు ఉన్నప్పుడు మనకి విలువ తెలియదండి. పేరెంట్స్ వాల్యూ అనేది మనకి తెలీదు. ఏంటంటే అనుకుంటాం మనం ఆ టైంలో మన బిజీ షెడ్యూల్లో మనకి సమయం అనేది దొరకదు. వాళ్ళకి కాస్త టైం ఇద్దాము, మాట్లాడదామని మనము కూడా అనుకోము. ఇలా జరుగుతుంది అని కూడా మనం ఊహకు కూడా అనుకోమండి. ఎప్పుడు ఉంటాం కదా, ఎప్పుడు ఉండేదే అనుకుంటాము. కానీ అనుకోని సంఘటన అయితే మా విషయంలో జరిగింది. మా అమ్మ అనుకోకుండా మాకు దూరం అయిపోయింది. ఈ విషయాన్ని అయితే మేము మర్చిపోలేకపోతున్నామండి. చాలా చాలా బాధగా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడే మనం వాల్యూ ఇవ్వాలండి. విలువ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్కి కొంచెం సమయాన్ని ఇచ్చి మనం అమ్మ కానీ నాన్నతో కానీ ఇలా హ్యాపీగా టీ తాగుతూ కాస్త వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే మా అమ్మకి బెస్ట్ మూమెంట్ ఇదేనండి. ఏంటంటే టీ ఇలా ఇచ్చి మా అమ్మతో కూర్చొని ఏదైనా బాధ కానీ మంచి కానీ చెప్తూ షేర్ చేసుకునే వాళ్ళం అనమాట. అమ్మ కూడా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చేది, ధైర్యంగా మాట్లాడేదండి. ఇంకా ఇంకా కొన్ని విషయాలు చెప్దామనుకుంటున్నాను. అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.